అందరూ బాగున్నారండి? మేము కూడా బాగున్నాం. అయ్యా, మీకు కొరకు ప్రార్థిస్తున్నాము. మా కొరకు ప్రార్థన చేయండి. ప్రతి ఉదయం వాక్యం వింటూ ఎంతో మనకి ఆరోగ్యం, ఆశీర్వాదం, నెమ్మది కలిగిద్ది. 7వ తారీఖు ప్రభు మనకిచ్చాడు. మీ సమస్యలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. ఉదయకాలంలో కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయంలో చివరి వచనంలో ఒక మాట రాయబడి ఉంది. యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. మనం ఆరాధిస్తున్నవాడు ఘనమైన దేవుడు, గొప్పవాడు, పరిశుద్ధాత్మ తండ్రి. ఉదయకాలమున ప్రార్థన ప్రారంభమైందంటే యెహోవా పేరట. ఎందుకు యెహోవా పేరట ప్రార్థన ప్రారంభం చేశారు? ప్రార్థన చేసింది ఎవరు? ఆదాం. ఎందుకు చేశాడు ప్రార్థన అంటే, కయ్యోను చనిపోయిన తర్వాత దేవుడు అతనికి షేతునిచ్చాడు కనుక దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాడు. ఎవరిని పడితే వాళ్ళని అడిగితే మనకి సహాయం అందకపోవచ్చు. పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు కడుపు నొప్పి ఉంది అంటే ఆ డాక్టర్ ఏం చేయలేడు కదా. అలానే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంటికి డాక్టర్ని కలిస్తే ప్రయోజనం ఉండదు కదా. ఎవరిని కలవాలో, ఏ వైద్యానికి ఎవరున్నారో వారిని మనం సంప్రదించాలి. కానీ యెహోవా పేరట ప్రార్థన చేశాడు కనుక తనకి బిడ్డనిచ్చాడు. ఈ రోజున బిడ్డలు లేక బాధపడుతున్నావేమో, బిడ్డలు మాట వినట్లేదని బాధపడుతున్నావేమో. ప్రభు అంటాడు, బిడ్డల్ని ఇచ్చింది నేను కనుక నీ బిడ్డల్ని నేను మారుస్తాను అంటున్నాడు. అంటే ఇతడు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఆదాం, నీ ఆధ్యాత్మిక జీవితంలో కృతజ్ఞత కలిగి ఉండు. దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. రెండోది మనం గమనిస్తే, అబ్రహాము కూడా హాయికి ఆ యొక్క స్థలాలకి మధ్యలో ఒక బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడంట. అబ్రహాం ఎందుకు ప్రార్థన చేశాడు అంటే, అబ్రహాముకి దేవుడు ప్రతిష్ఠమయ్యాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాముని నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు కనుక దేవుని నామాన బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడండి. నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు, నీ బిడ్డలను నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. కానీ దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. యెహోవా నామమున ప్రార్థన చేయాలి. యేసయ్య నామమున ప్రార్థన చేయాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బలిపీఠం కట్టుకోవాలి. బలిపీఠం అంటే మనల్ని మనం సరి చేసుకొని ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడండి. మూడోది మనం గమనిస్తే, కీర్తన గ్రంథంలో ఉండిద్ది ఒక మాట, 65వ అధ్యాయంలో ఉండిద్ది, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. అంటే ప్రార్థన ప్రాముఖ్యతంగా వినేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు, మనం ఆరాధిస్తున్న తండ్రి. ఆ ఆలకించి ఆ ఆధారం చేసి ఆ యొక్క అద్భుతాలు చేసే దేవుడి దగ్గరికి మనం వెళ్ళి ఆయన వినగలుగుతాడని మనం విశ్వాసంగా మనం ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి మన కుటుంబాలు. నీ బిడ్డలు ఒకవేళ నీ మాట వినకపోతే వాళ్ళు నీ మాట వింటారు. నీ భర్త నీ మాట వినకపోతే వాళ్ళు నీ మాట వింటారు. నువ్వు ఆశీర్వాదాలకి కరువుతో కొదవుతో ఉన్నావా, నీకు ఆశీర్వాదాలు కలుగుతాయి. ఎవరు నీ మాట వినట్లేదా? పరిశుద్ధాత్మ దేవుడు యేసే నీ మాట విని నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఎటువంటి కష్టమైన పరిస్థితులను ఆయన నిన్ను విడిపించుటకు సమర్థుడు. ఆయన పేరు నజరేయుడు.